నా పేరు అనిత, నా భర్త పేరు ప్రసాద్ బాబు. మాకు పెళ్ళయి సంవత్సరంన్నర అవుతుంది. మేము పిల్లల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మా తైలాభిషేకానికి వచ్చే మా ఊరు కొంతమంది మా అత్తగారికి చెప్పారు, ఈసాకయ్య గారి దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుంది అని. ఆ మాటను మేము విశ్వసించి ఈసాకయ్య గారి దగ్గరకు వచ్చాము. మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. అయ్యా నాకు గర్భఫలం కావాలయ్యా అని అడిగినప్పుడు, అమ్మా నువ్వు గర్భవతిగా వస్తావు, గొప్ప సాక్ష్యం చెబుతావు, 7 వారాల తైలాభిషేకానికి రమ్మన్నారు. అలాగే 7 వారాల తైలాభిషేకానికి క్రమం తప్పకుండా వస్తున్నాను. 6వ నెలలో వచ్చినప్పుడు మళ్ళీ అడిగాను, అయ్యగారు నాకు గర్భఫలం కావాలంటే, నువ్వు వచ్చే నెలలో కన్ఫామ్గా సాక్ష్యం చెబుతావమ్మా అన్నారు. అలాగే 7వ నెల అయిపోయింది. 7వ నెలలో కూడా ఇంకా నాకు కన్సీవ్ అవ్వలేదేంటా అని డౌట్తో వచ్చాను. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం చేశాను, నేను టెస్ట్ కిట్ తెప్పించుకుని చూసుకున్నప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. అయ్యగారు చెప్పిన విధంగానే నేను కన్సీవ్ అయ్యాను. అలాగే నేను 3వ నెలలో ఉన్నప్పుడు స్కానింగ్ తీయించుకుని గర్భంలో సిస్టులు ఉన్నాయి అమ్మ, బిడ్డ బ్రతకడేమో అన్నారు. మళ్ళీ గుండె భారంతో అయ్యగారి దగ్గరికి వచ్చాను. అయ్యగారు నా గర్భంలో సిస్టులు ఉన్నాయి అంటున్నారు, బిడ్డకు ప్రమాదం అంటున్నారంటే, ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు గొప్ప సాక్ష్యం చెప్తావన్నారు. అదే ధైర్యంతో ఉన్నాను. నవంబర్ 6వ తారీఖున నాకు ఈ బాబు అండి సుఖంగా ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన